నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట అగ్రహారంలోని రామాలయంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. అమ్మవారి మెడలో ఉన్న 4 గ్రాముల మంగళసూత్రం, 1 కేజీ వెండి వస్తువులు, హుండీలోని 20,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కలువాయి ఎస్ఐ కోటయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఇటీవల కాలంలో కలువాయి మండలంలో దేవాలయాలే లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండటంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆలయాలు లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతుండడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేపుతోంది. వరుస దేవాలయాల దొంగతనాలను అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ప్రత్యేక నిఘా, రాత్రివేళ గస్తీ పెంచి దొంగల మూటాలను పట్టుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గుడ్డ వేస్ట్ గుడ్డ తీసుకున్నాం. మీ దగ్గర తాలిపట్టు పోయింది. కార్లు పట్టుకుని పైకి చేసుకోవాలి. కాళ్ళే పట్టుకోవచ్చు సార్. వెయిట్ ఉందా బాగా? వెయిట్ లేదు. తీసుకోమని పెట్టింది గుళ్ళు ఇక్కడ బగలు కొట్టింది. 7 బగలు కొట్టలేదు. ఇక్కడ బగలు కొట్టి అంత ఎక్కువ దాకలేదు కదా. ఊరు దాకా మాది తోపుగుంట అగ్రహారం, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా. రాత్రి మా గ్రామంలో రాములవారి గుడిలో దొంగలు పడ్డారు. పడి ఆ అమ్మవారి గర్భగుడి తాళాలు పగలగొట్టారు. అమ్మవారి మెడలో ఉన్న అరసవారి బంగారం, వెండి వస్తువులు, కేజీ విలువ చేసేటివి, ఉండి తీసుకెళ్ళి ఎదురుగా ఉండే ఒరిగిడ్డు వంకాడ పగలగొట్టున్నారు. అలాగే బర్రెల కోటల నుంచి రాడ్డు తీసుకుని వచ్చి గుండంతా తాళాలను పగలగొట్టడం వలన ఈ విధంగా జరిగింది. హుండీలు ఎంత ఉంటాయి? హుండీల్లో కనీసం ఒక 20,000 రూపాయలు ఉంటాయి. సంవత్సరం నుంచి మేము ప్రతి తిరణాలకు ఒకసారి హుండీ ఓపెన్ చేసేది. ఈ ఉదయాన మన ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు క్రూజ్ టీంతో వచ్చి గుడిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఉండి చోటకి వెళ్ళేసి అక్కడ కూడా అన్నీ చూసుకొని వచ్చారు.